గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా వాళ్ళకి 2Bలో డిప్లొమా వాళ్ళకైతే M1లో వస్తుంది, ఇంటర్ వాళ్ళకైతే 2Bలో ఎలిప్స్ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. మనకి వెయిటేజ్ ప్రకారం అయితే ఇంటర్లో అయితే 4 మార్క్స్ వస్తాయి, డిప్లొమా వాళ్ళకైతే ఒక 10 మార్క్స్ క్వశ్చన్లో హాఫ్గా వస్తుంది. ఇంకా అదేవిధంగా మనకి యూజ్ అవుతుంది ఇంకా రైట్. సో ఎలిప్స్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఎందుకు నేను అటెంప్ట్ చేయమంటున్నానంటే ఇది ఖచ్చితంగా మీకు మినిమం మార్క్స్ ఇచ్చే క్వశ్చన్ అనమాట. అంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ జస్ట్ అన్నీ కూడా ఫార్ములా బేస్డ్ కాబట్టి ఈ ఫార్ములా కరెక్ట్గా ఉంటే ఒక్కోసారి అవుట్ ఆఫ్ పడచ్చు. ఫార్ములా కరెక్ట్గా రాస్తే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా కూడా ఫార్ములా పక్కాగా నేర్చుకునేసారంటే మీకు అవుట్ ఆఫ్ పడచ్చు. పడకపోయినా లాస్ట్లో ఆన్సర్ తప్పిన 1 మార్క్ హాఫ్ మార్క్ పోతుంది. కాబట్టి రిమైనింగ్ మార్క్స్ గ్యారంటీగా పడతాయన్న నమ్మకము మనకు ఉందన్నమాట. అంటే కాబట్టి నేను కంపల్సరీ ఈ ఎలిప్స్ చాప్టర్ అనేది కంప్లీట్గా ఫార్ములా బేస్డ్ చాప్టర్ కాబట్టి కంపల్సరీ ఆ ఫార్ములాస్ నేర్చుకోండి. జస్ట్ ఇచ్చిన డేటాని అక్కడ సబ్స్టిట్యూట్ చేశారంటే మీకు మినిమం మార్క్స్ అయితే పడతాయన్నమాట. కాబట్టి సో ఈ వీడియోలో నేను చెప్పే ఫార్ములాస్ అన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ఎలిప్స్ ఫార్ములాస్ చాలా ఈజీగా నేర్పిస్తాను, జస్ట్ ఒక 5 నిమిషాల్లో మీరు నేర్చుకునేయచ్చు. ఓకే రైట్. సో ముందుగా మనం తీసుకున్నట్టయితే ఎలిప్స్లో మెయిన్ ప్రధానంగా 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో హారిజాంటల్ ఎలిప్స్, అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూపించాం కదా ఇలా ఉంటుంది, అంటే లెంత్ ఎక్కువగా ఉంటుంది, విడ్త్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సో లెంత్ ఎక్కువగా ఉంటుంది, విడ్త్ తక్కువగా ఉంటుంది. ఇది వర్టికల్ ఎలిప్స్ రైట్. సో జనరల్గా ఆ పేర్లు అయితే లేవు, హారిజాంటల్ ఎలిప్స్ అని వర్టికల్ ఎలిప్స్ అయితే పేర్లు అయితే అఫీషియల్గా లేవు, బట్ మనం పిలుచుకోవచ్చు అనమాట. ఎందుకు ఈ షేప్ ఎలా ఉంది, మనకి హారిజాంటల్గా పొడుగ్గా ఉంది కాబట్టి హారిజాంటల్ ఎలిప్స్ అనొచ్చు, ఇది వర్టికల్గా ఉంది కాబట్టి వర్టికల్ ఎలిప్స్ అనొచ్చు. అయితే ఒక ఎలిప్స్ ఎలా అది హారిజాంటల్ ఎలిప్సా వర్టికల్ ఎలిప్సా ఎలా డిసైడ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఎలిప్స్ని మనము ఈ విధంగా రాసుకోవాలన్నమాట. x² + y² + b² = 1. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. x² + a² + y² + b² = 1 అనేది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. ఏ వాల్యూ బి వాల్యూ మనకి క్వశ్చన్ బట్టి వచ్చేస్తాయి. ఓకే, అయితే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ రాసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎక్సెంట్రిసిటీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఎసెంట్రిసిటీ అంటారు, ఎక్సెంట్రిసిటీ అంటాం అనమాట. సో ఏంటంటే అది అంటే అది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం a> b కండిషన్ చూసుకోవాలి. a> b అయితే ఎలిప్స్ ఒక రకమైన ఫార్ములాస్ అన్నీ వస్తాయి, a<b అంటే ఇంకొక సెట్ ఆఫ్ ఫార్ములాస్ అన్నీ వస్తాయి. రెండు కూడా మనకి ఇంచుమించు సిమిలర్గా ఉంటాయి, కానీ కొంచెం లైక్ రెసిప్రోకేట్ అవుతాయి కొన్ని ఫార్ములాస్ అన్ని. చూడండి, ఫస్ట్ ఎలిప్స్ ఈక్వేషన్ రాసుకోగానే a> b a<b చెక్ చేసుకుంటాం. a> b సో ఈక్వల్ ఏమవుతుంది నాకు √1 - b² / a². √1 - b² / a². ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, a> b అయితే a కింద రావాలి, a అనేది డినామినేటర్ రావాలి. సో √1 - b² / a². తర్వాత మెయిన్ ఇది ఎలిప్స్ అండి, ఇది ఎలిప్స్. ఈ మధ్యలో ఉండేది ఉంది కదా, దాని సెంటర్ ఆఫ్ ఎలిప్స్ అంటాం. మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫార్ములాకి సెంటర్ ఏమొద్దంటే నథింగ్ బట్ ఆరిజిన్ 0, అండ్ 2 పాయింట్స్ ఫోకస్ ఉంటాయి కదా, అదేమొద్దంటే ఒకటి a,0 ఇంకోటి -a,0, ఒకటి a,0 ఇంకోటి -a,0, ఒకటి a,0 ఇంకోటి -a,0. అది హారిజాంటల్ లైన్ పైన ఉండే రెండు కూడా మనకి వర్టిసెస్ అనమాట. వర్టిసెస్ ఇదేమో సెంటర్ 0,0, వర్టిసెస్ ఏమో a,0 -a,0. అది ఆన్ x యాక్సిస్. y యాక్సిస్లో వర్టిసెస్ ఏమవుతాయి మనకి 0,b 0,-b 0,-b అనమాట. అయితే ఫోకస్ ఉంది కదా, దాని ఎస్ అంటాం. అది ఎలా వస్తుందంటే ae,0. ఫోకస్ అనేది ae,0. ఇట్ లైస్ ఆన్ ది లాటరల్ రెక్టమ్ లైన్. అది ఎక్కడ ఉంటుందంటే ఆ లాటరల్ రెక్టమ్ లైన్లో ఉంటుందన్నమాట. ఏది ఫోకస్ అనేది ae,0 -ae,0. ఓకే, ఇకపోతే ఈ లాస్ట్ నుంచి ఈ హారిజాంటల్ x యాక్సిస్లో ఈ లాస్ట్ పాయింట్ నుంచి ఈ లాస్ట్ పాయింట్ వరకు ఏమంటామంటే మనము మేజర్ యాక్సిస్ అంటాం. దాని లెంత్ 2a ఉంటుంది. ఎందుకు, ఈ పాయింట్ a డిస్టెన్స్లో ఉంది, ఈ పాయింట్ a డిస్టెన్స్లో ఉంది. సో లెంత్ చూసుకుంటే ఇది a, ఇది a, ఏమవుతుంది నాకు 2a. అంతేగాని ఇది -a + a 0 అని చెప్పొద్దండి. లెంత్ 0 అంటే అసలు ఉండకూడదు లెంత్. బట్ క్లియర్గా ఎటువంటి a అనే డిస్టెన్స్ ఇట్టుంది, ఏ అనే డిస్టెన్స్ ఇలా ఉంది. లెంత్ తీసుకుంటే ఇది ఏమవుద్ది మనకి మ్యాథమెటికల్గా సింబల్ లేకుండా తీసేస్తే 2a అవుద్ది అన్నమాట. ఓకే, సో లెంత్ ఆఫ్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే 2a. వర్టికల్గా చూసుకున్నట్టయితే మైనర్ యాక్సిస్ అంటాం కదా, సో లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏమవుతుంది నాకు 2b. ఓకే, సో చెప్పేస్తాను చూడండి వరుసగా. వర్టిసెస్ వచ్చేసి a,0 or -a,0, సెంటర్ 0,0. మేజర్ యాక్సిస్ అంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆ ఎలిప్స్ గుర్తు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిప్స్ హారిజాంటల్ ఎలిప్సా వర్టికల్ ఎలిప్సా ఎలా డిసైడ్ చేస్తామంటే ఆ x² / a² + y² / b² = 1లో a greater than b
మనకి అది హారిజాంటల్ ఎలిప్స్. అప్పుడు చూసుకోండి, ఒక మనం విజువలైజ్ చేసుకోవాలన్నమాట. హారిజాంటల్ ఎలిప్స్ అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది, అలా ఉంటుంది, ఆ లెంత్లో పొడుగ్గా ఉంటుంది. సో ఆ లాస్ట్ పాయింట్ A,0 అవుద్ది, ఈ లాస్ట్ పాయింట్ -A,0 అవుద్ది, పైన 0,B అవుద్ది, కింద 0,-B అవుద్ది, మధ్యలో సెంటర్ 0,0 అవుద్ది. ఇంకా లేటెస్ట్ లెక్టర్ పైన ఈ పక్క ఫోకస్ S వచ్చేసి AE,0, ఈ పక్క ఫోకస్ S1 వచ్చేసి -AE,0 అవుతుంది. ఇంకా డైరెక్ట్రిక్స్ అంటే దగ్గర వస్తుంది లైన్, బయట వస్తుంది, ఎలిప్స్ బయట వస్తుంది డైరెక్ట్రిక్స్ అనే లైన్. అదేమొస్తుంది x ± A/E, ఫోకస్ ఏమో A/E, ఫోకస్ ఏమో A/E, AE, డైరెక్ట్రిక్స్ ఏమో x ± A/E. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్రిక్స్ ఏమో A/E. లెంత్ ఆఫ్ లాటరల్ సెక్టమ్ ఏమో 2B²/A, లెంత్ ఆఫ్ లాటరల్ సెక్టమ్ ఏమో 2B²/A, లెంత్ ఆఫ్ లాటరల్ సెక్టమ్ 2B²/A. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఎలిప్స్ x² + y² + b² 1. ఆ ఫామ్ అయితే పక్క అదే అనమాట. బట్ ఇఫ్ A లెస్ దాన్ B అయింది అనుకోండి, అదే వర్టికల్ ఎలిప్స్ అనమాట. అంటే విజువలైజ్ చేసుకోండి, y యాక్సిస్లో పొడుగ్గా ఉండాలి వర్టికల్ ఎలిప్స్. ఇంకా అన్ని సెట్ ఆఫ్ ఫార్ములాస్ అన్నీ కూడా జస్ట్ కొన్ని ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే సెంటర్ ఏమో మారదు, 0,0 సెంటర్ అయితే మారదు. సో సెంటర్ 0,0, వర్టిక్స్ మాత్రం ఏమవుతుంది నాకు 0,B ప్లస్ పాయింట్, ఇంకోటి 0,-B ఇంకో పాయింట్. సో ఇక్కడ మేజర్ యాక్సెస్ అనేది ఇది అవుతుందమ్మా 2B, మైనర్ యాక్సెస్ అనేది ఏమవుతుంది నాకు 2A. ఫోకస్ వచ్చి 0,±B, ఇక్కడేమో AE,0, ఇక్కడేమో B. అక్కడ x యాక్సిస్ పైన ఉంటుంది కాబట్టి AE, y కోఆర్డినేట్ 0, ఇక్కడ y యాక్సిస్ ఉంటుంది కాబట్టి 0,±B, 0,±B. సో డైరెక్ట్రిక్స్ వచ్చేసి y = అక్కడేమో x A/E, ఇక్కడ y B/E. అక్కడ లెంత్ ఆఫ్ లాటరల్ సెక్టమ్ ఏమో 2B²/A, ఇక్కడ లెంత్ ఆఫ్ లాటరల్ సెక్టమ్ ఏమో 2A²/B. సో ఈ విధంగా చూసుకుంటాం అన్నమాట. అదే ఫస్ట్ అన్నిటికంటే ముందు కనుక్కోవాల్సింది ఎసెంట్రిసిటీ ఫార్ములా, √1 - A²/B². ఎందుకు A లెస్ దాన్ B, B పెద్ద వాల్యూ. సో ఇందాకే చెప్పాను నేను. సో మనకి డినామినేటర్లో పెద్ద వాల్యూ రావాలి అంటే B రావాలన్నమాట. ఎందుకు అంటే ఇది 1లో సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉంటే అప్పుడు ఈ వాల్యూ లెస్ దాన్ 1 అవుతుంది, 1 - సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఆ విధంగా మనము ఎసెంట్రిసిటీ అయితే కనుక్కోవడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో మెయిన్గా మనకి 2 టైప్స్ ఆఫ్ పారాబోలాస్ ఉంటాయి. సో మనకి ఈక్వేషన్ కూడా ఏమవుతుందంటే నాకు x² / A² + y² / B² = 1, ఇది పక్కా అనమాట. అయితే ఇది మెయిన్గా ఉండే పారాబోలాస్. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి కొంచెం వేరే విధంగా, అంటే ఇది కాకుండా బేసిక్ లెవెల్ ప్రాబ్లం కొంచెం వేరే లెవెల్గా అడగాలనుకుంటే లీవ్ ఇట్. సో ఇక్కడ 1 సెకండ్, ఇది కొట్టేసేయండి. ఇప్పుడు మనకి అదే హారిజాంటల్ ఎలిప్స్ అనేది ఇంకో విధంగా కూడా వస్తుంది అనమాట. అంటే సెంటర్ కానీ 0,0 కాకపోతే ఏమవుతుందంటే మనకి మామూలుగా ఎలిప్స్ ఫామ్ ఏంటి, x² / A² + y² / B² = 1, x² / A² + y² / B² = 1 అనేది జనరల్ ఫాము. సో దీన్నే మనకి సెంటర్ 0,0 అయితే ఇది జనరల్ ఫామ్. సెంటర్ 0,0 కాకపోతే ఏమవుతుందంటే దీని అంటే ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనకి x - h² / A² plus y - k whole square by b square is equal to 1, where center is that h, center h, ఇకపోతే ఇదే కండిషన్ మనకి 2 రకాలు ఉంటాయి. సో ఇదే ఈక్వేషన్ మనకి 2 రకాలు ఉంటాయి. సేమ్ x - h² by A² plus y - k whole square by b² is equal to 1. సో ఇదేమో a greater than b కండిషన్, ఇదేమో A less than B కండిషన్. సో ఎక్సెంట్రిసిటీ ఫార్ములా అయితే మారదు. సో E is equal to √1 - B² by A². ఏది పెద్దది ఉంటే అది డినామినేటర్లో రాసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. సో E is equal to 1 - √1 - B² by A² కాదు, A² by B². ఎందుకు మనకి B పెద్దది కాబట్టి A² by B². ఇక్కడేమో సెంటర్ h, k, ఇక్కడ కూడా సెంటర్ h, k. ఇక రిమైనింగ్ ఫార్ములాస్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఇస్, మనకి ఆ పక్క ఏముందో అదే వస్తాయి. కాకపోతే x కోఆర్డినేట్కి h యాడ్ అవుతుంది, y కోఆర్డినేట్కి k యాడ్ అవుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫోకస్ ఏంటి ఫార్ములా ± AE,0 అయితే ఇటువంటి అది మామూలు దీనికేమో ఈ టైప్ ఆఫ్ పారాబోలిక్ ఎలిప్స్కి ఏమో ఫోకస్ అనేది AE,0. ఇప్పుడు మనకి ఫోకస్ ఎలిప్స్ ఈక్వేషన్ మారుతుంది కదా. సో x - h² by A² plus y - k whole² by B², ఇది కదా ఎలిప్స్ ఈక్వేషన్. ఏమవుతుందంటే సింపుల్గా న్యూ ఫోకస్ ఏమవుతుందంటే s is equal to h ± AE, k అంటే సింపుల్గా x కోఆర్డినేట్కి h యాడ్ అవుతుంది, y కోఆర్డినేట్కి k యాడ్ అవుతుంది. x కోఆర్డినేట్కి h యాడ్ అవుతుంది, y కోఆర్డినేట్కి
కే యాడ్ అవుతుంది. అవతల కూడా అంతే, మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది నాకు 0, +r-b. సో ఇప్పుడు మనకి ఏమవుద్ది h, k +r- b. అంటే సింపుల్ చెప్తున్నాను చూడండి, ఎక్స్ కోఆర్డినేట్కి హెచ్ యాడ్ అవుతుంది, వై కోఆర్డినేట్కి కే యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది నాకు x ఈజ్ ఈక్వల్ టు +r-a/e. సో అదే ఇప్పుడు కొత్తగా ఏమవుతుంది నాకు ఈ టైప్ ఆఫ్ పారాబోలాకి, ఈ టైప్ ఆఫ్ ఎలిప్స్కి x ఈజ్ ఈక్వల్ టు h +r-a/e. సో ఆ విధంగా అవుతుంది అనమాట. అదేవిధంగా అవతల అంటే ఇంకా లెంత్ ఆఫ్ లేటర్ సెక్టమ్ 2b²/a, ఇక్కడ లెంత్ ఆఫ్ లేటర్ సెక్టమ్ 2a²/b, ఇక్కడ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2a, మైనర్ యాక్సిస్ 2b, ఇక్కడ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ 2b, మైనర్ యాక్సిస్ 2a. ఇవేం మారదు, పాయింట్స్కి మటుకు ఎక్స్ కోఆర్డినేట్కి హెచ్ యాడ్ అవుతుంది, వై కోఆర్డినేట్కి కే యాడ్ అవుతుంది అనమాట, రైట్. బట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే మీరు ఇవే నేర్చుకోవాలి. అగైన్ ఒకసారి రిపీట్ చేస్తున్నట్టు చూడండి. ఫస్ట్ ఎలిప్స్ ఈక్వేషన్ x²/a² + y²/b² = 1. ఇది ఎలిప్స్ ఈక్వేషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇందులో ఈ వాల్యూ ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోవాలి, ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుంటాం. ఏ గ్రేటర్ దెన్ బియా, ఫస్ట్ వెంటనే చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఎక్సెంట్రిసిటీ కనుక్కోవడం. ఏది పెద్దదిగా ఉంటే అది డినామినేటర్ రాసుకోవాలి. సో 1 - b²/a² ఈజ్ ఈక్వల్ టు √1 - b²/a². వన్స్ ఏ కనుక్కునేసామంటే ఇంకా మనకు అన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సెంటర్ ఏమో 0,0 అవుతుంది, వర్టెక్స్ ఏమో a,0 ఆర్ -a,0 అవుతుంది, ఫోకస్ ఏమో ae,0 +r- అవుతుంది. మేజర్ యాక్సిస్ ఏమంటే పెద్దదిగా మనకి x పక్కే ఉంది. సో 2a అవుతుంది, మైనర్ యాక్సిస్ ఏమో 2b అవుతుంది, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏమో 2a, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏమో 2b అవుతుంది. ఇక డైరెక్ట్రిక్స్ ఏమో x ఈజ్ ఈక్వల్ టు +r-a/e. ఫోకస్ ఏమో ae మల్టిప్లై, డైరెక్ట్రిక్స్ ఏమో డివైడ్, d ఉంది కాబట్టి డివైడ్ a/e అంటే గుర్తుపెట్టుకుని షార్ట్ కట్. ఇంకా లెంత్ ఆఫ్ లేటర్ సెక్టమ్ 2b²/a. లేటర్ సెక్టమ్ అంటే నీకు y యాక్సిస్ ప్యారల్గా ఉంటాం కాబట్టి ఇక్కడ నాకు b వస్తుంది అన్నమాట మెయిన్. సో 2b²/a. అదే అవతల ఏమో 2a²/b వస్తుంది. సో రిమైనింగ్ అంతా సేమే అనమాట. ఫోకస్ ఇక్కడ ae,0 ఉంటే అక్కడ 0,b. సో మెయిన్ మీరు ఏ పెద్దదా బి పెద్ద చెక్ చేసుకోవాలి. ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఈ ఎలిప్స్ ఫార్ములాస్, ఏ లెస్ దెన్ బి అయితే ఈ ఎలిప్స్ ఫార్ములాస్ రాసుకుంటాం, రైట్. ఒకవేళ సెంటర్ 0,0 కాకుండా h, k అయితే ఇక్కడ చెప్పినట్టు చేసుకోవాలన్నమాట. సో ఇలా చెప్పినట్టు చేసుకోవాలి. అంటే ఏం లేదు, సింపుల్గా x యాక్సిస్కి x కోఆర్డినేట్స్కి అంతా హెచ్ యాడ్ చేసుకోవాలి, y కోఆర్డినేట్స్కి అంతా కూడా k యాడ్ చేసుకోవాలి, రైట్. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వేరే ప్రాబ్లంకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ఫైండ్ ద సెంటర్, వర్టిసెస్ అండ్ ఎక్సెంట్రిసిటీ, ఫోకై అండ్ లెంత్ ఆఫ్ లేటర్ సెక్టమ్. టోటల్ 5 పాయింట్స్ అడిగారు, 5 మార్క్స్కి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇదే అయితే 4 మార్క్స్ క్వశ్చన్, ఇంటర్మీడియట్లో అయితే డిప్లొమా వాళ్ళకి ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అనమాట, రైట్. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. సో ఫైండ్ ద సెంటర్, వర్టెక్స్ అండ్ ఎక్సెంట్రిసిటీ, ఫోకై, లెంత్ ఆఫ్ లేటర్ సెక్టమ్. మనకి ఫార్ములాస్ అన్నీ గుర్తున్నాయి, కానీ ఫార్ములాస్ 2 సెట్స్ ఉన్నాయి. ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఒక సెట్ ఆఫ్ ఫార్ములాస్ వాడాలి, ఏ లెస్ దెన్ బి అయితే ఇంకో సెట్ ఆఫ్ ఫార్ములాస్ వాడాలి. ఫస్ట్ చూద్దాం, చూడండి. గివెన్ ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటి మనకి, x²/a² + y²/b² = 1. స్టాండర్డ్ ఫామ్ ఇది. మనకి ఇచ్చిన ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటి నాకు, x²/4 + y²/36 = 1. x²/4 + y²/36 = 1, అవునా కదా. సో అంటే a² ప్లస్లో ఏముంది నాకు 4, దేర్ ఫోర్ a² = 4, a = √4, a = 2. అదేవిధంగా b కనుక్కుందాం. నేను b² ప్లస్ అంటే y² బదులు ఏముంది నాకు b², ఇక్కడ ఏముంది నాకు 36 అంతే కదా. సో b² = 36. సో b = √36, b = 6. చూడండి, x²/a² + y²/b² = 1. దీన్ని ఇచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేసుకున్నాను. x²/a² కదా, అంటే a² ఏమవ్వాలి 4 అవ్వాలి, ప్లస్ y²/b² కదా. సో అప్పుడు ఏమవ్వాలి, b² వాల్యూ 36 వచ్చేసాడు. సో ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కున్నాం, క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ. ఏ లెస్ దాన్ బి, హియర్ ఏ ఈస్ లెస్ దాన్ బి, దేర్ ఫోర్ ఫస్ట్ కనుక్కోవాల్సిన ఫార్ములా ఏంది నాకు, ఎక్సెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు √ఏ లెస్ దాన్ బి. కాబట్టి ఏది పెద్దది ఉంటే డినామినేటర్లో వేసుకోవాలి. సో బి పెద్దది కాబట్టి అది కింద వేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ 1 - a²/b². సో దట్ ఈజ్ ఈక్వల్ టు √1 - a² అంటే 2² b² అంటే 6². సో దట్ ఈజ్ ఈక్వల్ టు √1 - 4/36. 4 1s are 4 9s are. So that is equal to 1 - 1/9. 9 1s are 9. 9 - 1 8. So √8/9 అంటే that is equal to √8/3. That is equal to √8/3. సో ఈ వాల్యూ ఏమవుతుంది నాకు √8/3. చూడండి చాలా ఇంపార్టెంట్. 1 - a² / b² కాబట్టి a² వాల్యూ 4, b² వాల్యూ 36. 4 1s are 4 9s are
సో 9 1 9, 9 - 1 8 అవుతుంది కాబట్టి √8/3 ఆ 2√2/3 రాసుకోవచ్చు. సో ఈ వాల్యూ వచ్చేసింది. ఈ వాల్యూ వచ్చిన తర్వాత ఏం కనుక్కోండి, సెంటర్ కనుక్కోమన్నాడు. సెంటర్ ఆటోమేటిక్గా మనకి ఈ టైప్ ఆఫ్ ఎలిప్స్కి ఏమవుతుంది నాకు 0, 0. నెక్స్ట్ వర్టెక్స్ మనకి ఇది చూడండి ఏ టైప్ ఆఫ్ పెరబాల, A<B కదా, A>B కదా, అప్పుడు అన్నీ మనకి బీలో వస్తాయి ఫార్ములాస్. అంటే సెకండ్ టైప్ ఆఫ్ ఎలిప్స్ ఇది A>B అంటే ఇది ఈ టైప్ ఆఫ్ ఎలిప్స్ కాబట్టి అన్నీ మనకి బీలో వస్తాయి ఫార్ములాస్ చూడండి. సో వర్టెక్స్ ఏమవుతుంది నాకు 0, B అవుతుంది అన్నమాట. 0, ±B. సో అప్పుడు ఏమవుతుంది నాకు 0, ±B వాల్యూ ఎంత వచ్చింది నాకు 6. సో సెంటర్ అయిపోయింది, వర్టెక్స్ అయిపోయింది. ఎక్స్టెన్స్ ఆల్రెడీ కనుక్కునేసాం ఈ వాల్యూ. నెక్స్ట్ ఫోకై అంటే ఎస్ ఏమవుతుంది నాకు 0, ±BE 0, ±BE. అప్పుడు ఏమవుతుంది నాకు 0, ±B వాల్యూ ఎంత 6 ఇంటూ ఈ వాల్యూ ఎంత √8/3. సో 3 1s 3 2s 0, ±2√8 0, ±2√8. దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, అట్లా వదిలేయచ్చు. ఏం లేదండి, బీలో బీ వాల్యూ పెట్టానండి 6 అనేసి, ఈలో మనకి ఈ వాల్యూ √8/3 వచ్చింది కదా, అది పెట్టేశానండి. ఓకే, సో అయిపోయింది, ఫోకస్ అయిపోయింది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ లెంత్ మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. A > B అయితే 2B²/A అనేసి, ఇక్కడ A <B 2A²/B. సో కాబట్టి లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఏమవుతుంది నాకు LL' = 2A²/B దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ A² వాల్యూ ఎంత 4/B వాల్యూ ఎంత 6. 2A²/B అంటే ఓన్లీ 6. సో 2 1s 2 3s దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఈజ్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్. చూడండి, ఫస్ట్ నేను ఏం చేశాను, నీట్గా ఈక్వేషన్ రాసుకున్నాను. A > B > కనుక్కున్నాను. ఇంకా వరుసగా నాకు తెలిసిన ఫార్ములా, సెంటర్ తెలుసు, వర్టెక్స్ తెలుసు, ఎక్సెంట్రిటీ ఫార్ములా తెలుసు, అండ్ ఫోకస్ తెలుసు, అండ్ లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా కూడా తెలుసు కాబట్టి వరుసగా రాయేస్తాను. రైట్, ఓకే. సో తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఒక సింపుల్గా ఎలిప్స్ ఇచ్చేసాడు. నేను క్వశ్చన్ మొత్తం రాయలేదు, ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. సెంటర్ కనుక్కోమన్నాడు, వర్టెక్స్ కనుక్కోమన్నాడు, ఎక్సెంట్రిసిటీ కనుక్కోమన్నాడు, ఫోకస్ కనుక్కోమన్నాడు, అండ్ లేటెస్ట్ రెక్టమ్ లెంత్ కనుక్కోమన్నాడు. అగైన్ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ మనము స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకోవాలి. ఏంటి మన స్టాండర్డ్ ఫాము, x² A² ప్లస్ y² B². x² A² ప్లస్ y² B² = 1 కాబట్టి దాన్ని కంపేర్ చేసుకుంటే A² ప్లస్లో ఏముంది నాకు 9. సో దేర్ ఫోర్ A² = 9. B² ప్లస్లో ఏముంది నాకు 4. B² = 4. సో దేర్ ఫోర్ A² 9 కాబట్టి ఏ వాల్యూ ఏమవుతుంది నాకు √9. సో దేర్ ఫోర్ A = 3. అదేవిధంగా B² 4 కాబట్టి B √4, B = 2. సో ఏ వాల్యూ 3, B వాల్యూ 2 కాబట్టి ఖచ్చితంగా A > B కదా. సో A > B. సో A > B అంటే మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఎక్సెంట్రిసిటీ కనుక్కోవాలి. ఏంటి ఎక్సెంట్రిసిటీ ఫార్ములా, E = 1 - A/B రాయాలా, B/A రాయాలా, ఎలా డిసైడ్ చేస్తాం? ఏది పెద్దదిగా ఉంటే అదే డినామినేటర్ రావాలి. ఇక్కడ ఏ పెద్దది కాబట్టి అది డినామినేటర్ రావాలి. సో 1 - B²/A² అండర్ రూట్. సో ఏమవుతుంది నాకు √1 - B² ఎంత 4, B² ఎంత 4, A² 9. సో 4/9. సో 9 1s 9, 9 - 4 5. సో దట్ ఈజ్ ఈక్వల్ √5/9 దట్ ఈజ్ ఈక్వల్ √5/√9 అంటే ఎంత వస్తుంది నాకు 3. సో ఈ ఈజ్ ఈక్వల్ టు √5/3. ఇది ఈ వాల్యూ. సో వన్స్ ఈ వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి, సెంటర్ కనుక్కుందాం. సెంటర్ ఆటోమేటిక్గా ఏమవుతుంది నాకు 0, 0. వర్టెక్స్ ఇటువంటి పారాబోలా A > B కాబట్టి ఇది హారిజాంటల్ పారాబోలా. సో ఆటోమేటిక్గా వర్టెక్స్ ఏమవుతుంది నాకు A, 0 ఇంకోటి 0, -A అవుతుంది అనమాట. ఓకే, సో వర్టెక్స్ A, 0 ± A, 0 అంటే ±3, 0. ఏ వాల్యూ 3 కాబట్టి ±3, 0. నెక్స్ట్ ఫోకస్ ఏమవుతుంది నాకు AE, 0 ±AE, 0. సో ± ఏమవుతుంది నాకు AE. సో ఏ వాల్యూ ఏమొచ్చింది నాకు 3 ఇంటూ ఈ వాల్యూ ఏమొచ్చింది నాకు, ఈ వాల్యూ వచ్చి √5/3. సో ఈ వాల్యూ వచ్చి √5/3, 0. సో 3 3 క్యాన్సిల్ ±√5, 0 ±√5, 0. ఇది ఫోకస్. సో ఫోకస్ ఏమవుతుంది నాకు ±√5, 0 √5, 0. అండ్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ వచ్చేసి 2B²/A 2B²/A. ఎందుకంటే హారిజాంటల్ పారాబోలా ఏమో 2B²/A వస్తుంది, అక్కడేమో వర్టికల్ పారాబోలా 2A²/B వస్తుంది. ఎందుకు కూడా చెప్పాను మీకు, లేటెస్ట్ రెక్టమ్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉండేది ఏమైనది ప్యారలల్ టు మనకి
వాట్ యు కాల్ వై యాక్సిస్ కాబట్టి బి అనేది పైన వస్తుంది 2b²/a. సో లెంత్ ఆఫ్ లేటరల్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2b²/a. సో 2 ఇంటూ b² వాల్యూ ఎంత 4/a వాల్యూ ఎంత 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 8/3. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఎలిప్స్ ఈక్వేషన్ చూడంగానే అది ఏ గ్రేటర్ దెన్ బియా ఏ లెస్ దెన్ బియా దాన్ని బట్టి అది హారిజాంటల్ ఎలిప్సా వర్టికల్ ఎలిప్సా. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇంకా ఫార్ములాస్ అన్ని డిరైవ్ చేసుకుంటాము. సో ఆ విధంగా మనకి కాన్సెప్ట్ అనేది మెయిన్ ప్రాబ్లమ్ అనేది ఈజీగా చేయొచ్చు అన్నమాట, రైట్. సో థ్యాంక్ యూ. ఇది మనకి ఎలిప్స్ నుంచి మనకి డిప్లొమా వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇది బేసిక్ క్వశ్చన్స్ కేవలం ఇది నేర్చుకుంటే మీకు ఇంట్రొడక్షన్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. డిప్లొమా లెవెల్ అయితే ఇది సరిపోద్ది. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే దీంతో పాటు ఇంకా నేను చెప్పినట్టు అదర్ దాన్ సెంటర్ ఆరిజిన్ ఉన్న క్వశ్చన్స్ కూడా చేసుకుంటే ఈజీ అయిపోద్ది. బట్ ఫార్ములాస్ మటుకు ఇది చాలా 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 మంచి వీడియో. ఈ వీడియో చూసినట్టయితే మీకు ఫార్ములాస్ అన్ని కూడా ఈజీగా వస్తాయి అన్నమాట, రైట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్.